సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ నుండి చాలా మంది నేతలు రాజీనామా చేసేసి జనసేన అండ్ బీజేపీలోకి జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. అయితే దీని పట్ల ఇటు టీడీపీ వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంగా ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళ హయాంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన వాళ్ళని మీరెలా చేర్చుకుంటారని చెప్పేసి కాస్త ఆగ్రహంతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీరేం చెప్తారు? అంటే రాజకీయ నాయకులు పార్టీలు మారటం అనేది కొత్తేం కాదు. ఓకే. ఎవరు ఏ పార్టీలోనూ పుట్టి ఆ పార్టీలోనే చనిపోవటం అనేది జరగదు. ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరడు అని చెప్పాడు గిరీశం గారు. చేంజ్ ఒపీనియన్స్ అకార్డింగ్ టు టైమ్స్ అని చెప్పారు. కాబట్టి ఒపీనియన్స్ మార్చుకోకపోతే ఎలాగా అని ఆ ప్రకారం ఎవరు ఏ పార్టీలోనూ శాశ్వతం కాదు. ఏ పార్టీ నాయకుడు ఆ పార్టీలోనే పుట్టలేదు. అది కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో పుట్టలేదు. ఆయన కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశానికి వచ్చాడు. అవును. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో పుట్టి జనసేనగా మారాడు. భారతీయ జనతా పార్టీ అది జాతీయ పార్టీ. అది రకరకాల తీర్థాలలో మునిగి తేలి ఈ పరిస్థితికి వచ్చింది. అంటే జనసంఘగా మొదలై మధ్యలో జనతా అయి తర్వాత భారతీయ జనతా అయ్యింది. ఈ ప్రయాణంలో అది రకరకాల టర్నులు తీసుకుంది. విచిత్రంగా జనతా అనేటువంటి ఒక పార్టీ ప్రారంభానికి ఒక రకంగా వెనకాలుండి కసరత్తు చేసింది ఆనాటి జనసంఘే. జనసంఘే వెన్నెముక దానికి, జనతాకి. విచిత్రంగా దానిలోకి మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు కూడా చేరారు. అలా మార్క్సిస్టులు జనతాలో కలవటం అనేది ఒక విచిత్రమైన కలయిక. తర్వాత వాళ్ళు దానిలో నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాత వెస్ట్ బెంగాల్లో సిపిఎంని టేక్ ఓవర్ చేశారు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒపీనియన్స్ మార్చుకుంటూనే వెళ్ళాయి. అవి కూడా ఎక్కడ స్థిరంగా లేవు. అలాగే చాలామంది అంటారు కమ్యూనిస్ట్ పార్టీలు రకరకాలుగా చీలిపోయాయి. చీలిక ప్రోగ్రెసివ్ అనుకుంటాను నేను. కలిసి ఉండటం అనేది, కలవటం అనే కోరిక, కలవాలి అనేటువంటి ప్రయత్నం, దానికంటే కూడా విడిపోవడం అనేది ప్రోగ్రెసివే. ఒక డిఫరెంట్ ఒపీనియన్తో వెళ్ళిపోవటం అనేది ప్రోగ్రెసివే. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం రాజకీయ పార్టీలు ఆయారాం గయారాం అంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో తీర్థంలా ఉండాలి రాజకీయ పార్టీ అనేది. ఈ తీర్థంలా రాజకీయ పార్టీలు ఉండాలంటే అది పవర్లో ఉండాలి. ఒక పాత పొలిటీషియన్ ఒక ఆయన పార్టీ మారినప్పుడు అడిగితే ఆయన చెప్పాడు, అంటే ఆ పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు, దానికి భారంగా అక్కడ ఉండటం కన్నా కూడా మళ్ళీ అధికారం వచ్చే వరకు అధికారంలో ఉన్న పార్టీ దగ్గర ఉండటం మంచిది కదా వాళ్ళకి భారంగా అక్కడ ఉండే కంటే. అది జోవియల్గా అన్న మాటే కానీ వాస్తవం అదే. పవర్ లేకపోవటం వలన వచ్చిన ఇబ్బందులు ఒక దశలో తక్కువ ఉండేవి. గతంలో పవర్ లేకపోతే పవర్ లేని పార్టీలో ఉండేవాళ్ళు తప్ప పనులు అయ్యేవి. వెళ్ళి ఎమ్మెల్యేతోనో లేకపోతే అధికారులతోనో చెప్పి నెమ్మదిగా పనులు చేయించుకోగలిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు ఆ పరిస్థితి లేదంటే కేసులు పెట్టి కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నం చాలా కాన్షియస్గా జరుగుతోంది. ఓకే. అంటే ప్రతి పార్టీకి అధికారంలోకి రాగానే అప్పటి వరకు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంగా మారిన పార్టీని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. దాన్ని పూర్తిగా అంటే ప్రతిపక్షాన్ని చంపేయటం ద్వారా మాత్రమే తన అధికారం శాశ్వతం అవుతుంది అనేటువంటి ఒక బిలీఫ్లో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉన్నారు. వారు అదే ప్రయత్నంలో భాగంగా నాశనం అయ్యారు. వీరు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలామందిని టెర్రరైజ్ చేశారు, న్యూట్రల్ చేశారు, భయపెట్టారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు గతంలో లాగా డెమోక్రటిక్గా ఉండి అదే పార్టీలో ఉండి పనులు చేయించుకునే పరిస్థితి లేదు. రెండోది, అసలు బయట ఉంటామా లేదా ఏదో కేసులో ఇరుక్కుంటామా, మన జీవితాలు ఏమైపోతాయి అనేటువంటి గందరగోళం కూడా ఉంది. ఈ టెన్షన్లో అక్కడ ఉండటం కంటే కూడా ఏదో పద్ధతిలో అధికార పార్టీకి దగ్గరగా మసలటం మంచిది అనే ఉద్దేశంతో కన్ఫెస్ అయిపోయి గోడలు దూకేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది వైసీపీలో. ఓకే. ఉదాహరణకు వాసిరెడ్డి పద్మ గారిని చూసాం మనం. ఆవిడ దూకేసి ఇంకా ఎక్కడా చేరలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం ఆవిడ విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలా చాలా మంది కనిపిస్తారు మనకి.
ఇప్పుడు భీమ్లీకి ఒక కోఆర్డినేటర్ని పెట్టారు. వాళ్ళ కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు, రిజైన్ చేసి బయటకు వచ్చాడు. అతను ఈ రోజు రేపు కూటమిలో తేల్తాడు. ఆల్రెడీ అయిపోయింది, నిమజ్జన కార్యక్రమం ముగిసింది అక్కడ. ఇలా దాదాపు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎటో కట్టు సర్దుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇది జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ కాన్షియస్గా వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళని ఇమ్మీడియట్గా తన పార్టీలో చేర్చుకోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అది ఒక ప్రచారంగా మొదలు పెడతారు అవతల వాళ్ళు. ఓకే. అంటే మేము ఓడిపోయాం, మా పార్టీ మొత్తాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు, టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, రకరకాల బిస్కెట్లు వేస్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని మాట్లాడే అవకాశం ఉంది. ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ ఈరోజు వైజాగ్లో ఆ విషయం ప్రస్తావించాడు. కాబట్టి ఇలా బిస్కెట్లు వేయటము, పార్టీలు మారిపోవటము కాకుండా నేరుగా తన పార్టీలోకి తీసుకుని తన పార్టీ టార్గెట్ కాకుండా ఉండటం కోసం జనసేనలోకో లేకపోతే బీజేపీలోకి వెళ్ళటం సేఫ్ అనేటువంటి ఒక వాతావరణం కల్పిస్తున్నాడు ఆయన వాంటెడ్గా, చంద్రబాబు నాయుడు గారు. అందుకని వీళ్ళందరూ జనసేన వైపు, ఇప్పుడు ఆవిడ కూడా పద్మ గారు కూడా జనసేన వైపే వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆవిడ కుటుంబం నుంచి టీడీపీలోకి వెళ్ళమనే ప్రెజర్ ఉంది, అది ఆవిడే చెప్పుకున్నారు. టీడీపీలోకి వెళ్ళమని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తున్నప్పటికీ నేను జనసేనకు వెళ్తున్నాను అని. ఆవిడకి పిఆర్పి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడో ఈవిడ కూడా అక్కడే మొదలెట్టారు. కాబట్టి ఆవిడకి ఆ రోజుల్లో నాగబాబు గారి సపోర్ట్ ఉండేది బాగా. నాగబాబు ఎంకరేజ్ చేసేవాడు ఈవిడ్ని. కొంచెం ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి బలంగా పార్టీ గొంతు వినిపించినటువంటి చరిత్ర అయితే ఆవిడకు ఉంది. కరెక్ట్గా దాని మీద అది నమ్మే జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడని అన్ని పనులు, అంటే ఏదైనా సరే పార్టీ వాయిస్ వినిపించాలన్నప్పుడు వాసిరెడ్డి పద్మ గారిని ఆశ్రయించేవాడు ఆయన కూడా. కాకపోతే ఆవిడ ఇబ్బంది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తనని పట్టించుకోలేదు, తనకి ఒక పదవి ఇచ్చి గౌరవించడం లాంటి పని ఏం చేయలేదు. ఆవిడ మహిళా కమిషన్గా ఉండొచ్చు, కానీ అది కాదు. అంతకు మించిన పదవులు ఏవి లేదు, ఒక నియోజకవర్గం అప్పచెప్పటం ఇలాంటి పనులు నాతో ఎప్పుడు చేయలేదు ఆయన. కాబట్టి నన్ను జస్ట్ వాళ్ళ పార్టీ గొంతు జనంలోకి తీసుకెళ్లడం కోసం వినియోగించుకున్నారు తప్ప నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. ఈ మిగిలిన వాళ్ళ ఆరోపణలు వాళ్ళకున్నాయి. కొంతమందిని సేఫ్ గార్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరీ పిల్లర్స్ అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఎలాగా అని కొన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ స్పీకర్ తమ్మినేని విషయంలో కూడా ప్రచారం జరిగింది. ఆయన ఏ క్షణంలోనైనా జనసేనకు పెడతాడు అని అది కొంచెం కట్టడి చేసినట్టున్నారు. బొత్స సత్యనారాయణ మీద కూడా అలాంటి పుకార్లు వచ్చినాయి, ఆయన కూడా ఆగాడు. వీళ్ళు వెళితే వెళ్ళక జనసేనలోకి వెళ్ళాలా అని మాట్లాడాడు ఆయన మీడియా ముందుకు వచ్చి. అంటే ఆగటానికి సంబంధించి అట్నుంచి ఒక భరోసా దొరికింది ఆయనకి, అందుకని సైలెంట్ అయిపోయాడు, వెళ్ళట్లా. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు లేవు అక్కడ, ఆగారు. కొంతమంది సీనియర్స్ని హోల్డ్ చేయగలిగారు, వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఇది కండిషన్. అందుకని గతంలో లాగా ఓడిపోయినప్పటికీ అదే పార్టీలో ఉండొచ్చులే, ఏమవుతుంది, పవర్ ఉండదు అంతే కదా, మన పనులు అయిపోతాయి అనేటువంటి భరోసా లేదు ఇప్పుడు పొలిటీషియన్స్కి. అధికార పార్టీలోనూ లేకపోతే అధికార పార్టీతో సయోధ్యలో ఉన్నటువంటి పార్టీలోనూ ఉంటే తప్ప యాక్సెస్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వెళ్తున్నారు, అంతకుమించి వేరే గొడవలు ఏం లేవు. ఒకటేమో కేసులు భయం, రెండోది పనులు అవ్వవు, ఏ రకమైనటువంటి ప్రయారిటీ లభించదు అక్కడ. సో కొంచెం ఆ ప్రాంగణంలో ఉంటే, అది జనసేనలో ఉన్నా లేకపోతే బీజేపీలో ఉన్నా, కొంతవరకు మనం వీళ్ళు ఆల్రెడీ రకరకాల ప్రామిసులు చేసుంటారు జనాలకు. లేదు, వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని కొంత సేఫ్ గార్డ్ చేయాల్సి వస్తుంది. ఏదో నా ఇల్లు కోసం నేను డబ్బులు కట్టానండి, పని అవ్వలేదని ఎవడో వస్తాడు, ఆ వచ్చిన వాడిని తీసుకెళ్ళి ఒక ఆఫీసర్తో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. ఒకవేళ వెళ్ళి అక్కడ గట్టిగా మాట్లాడితే ఈ రోజుకి అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నారని మీడియాలో వచ్చేస్తుంది. ఇలా రకరకాల ఇబ్బందులు, ప్రతిదీ ప్రజా పోరాటంగా కన్వర్ట్ చేసేటువంటి మూడ్లో ఆ పార్టీ లేదు.
ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. అక్కడ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వైసీపీకి ఉన్న ఇంకో గోల ఏంటంటే వాళ్ళు స్థానికంగా ఇష్యూస్ని లోకల్ లీడర్షిప్ ఉమ్, చొరవ తీసుకుని ఒక చిన్న ఉద్యమ స్థాయిలో ముందుకెళ్ళటం అనేది కనిపించట్లేదు. సంవత్సరం అయిపోయింది, ఓకే. కదలికలు లేవు, ఎక్కడ ఎవరు కూడా లేవట్లేదు. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడక్కర్లేదు, ఆ లోకల్గా ప్రజల్ని వాళ్ళ ఇష్యూస్ మీద మొబలైజ్ చేసి నిలబెట్టే ప్రయత్నం కూడా జరగట్ల. ఉమ్, ఆ చొరవ ఇవ్వట్లేదు ఆయన. అది ఒక ప్రధానమైన లోపం. సో వెళ్ళిపోతే పోతుంది కదా అనుకుంటున్నారు. కనీసం ఆ యాక్టివిటీ ఉన్నా కానీ వీళ్ళకి కొంత ప్రాధాన్యత దక్కుతుంది. ఓకే. వెళ్ళి ఆ మూమెంట్ చూపించుకునైనా 4 పనులు చేయించుకోగలుగుతారు. ఉమ్, అది లేదు. ఏదీ లేనప్పుడు ఇక్కడ ఎందుకుంటారు అనవసరంగా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ వెళ్ళేవాళ్ళు, ఈ వచ్చే వాళ్ళందరినీ మనం ఫెసిలిటేట్ చేయటం ఇబ్బంది. ప్రధానంగా అటు నుంచి ఒక భయంకరమైన విమర్శతో మా పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నాడు ఈయన. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని టేక్ ఓవర్ చేశాడు ఆయన ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి. ఉమ్, కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసి అక్కడి నుంచి మొత్తం తెచ్చేసుకుని తన దొడ్లో కట్టేశాడు అనేటువంటి ఒక ఇది ఆయనకి ఆ రోజుల్లో ఉండేది. ఓకే. ఇప్పుడు అదే తన మీదకి ఆయన దాడి చేస్తాడు అని చంద్రబాబు గారి అభిప్రాయం. అందుకని సాధ్యమైనంత వరకు ఆయన ఎవరన్నా అప్రోచ్ అయినప్పటికీ వాళ్ళే చెప్తున్నారు జనసేనలోకి వెళ్ళిపోండి. జనసేనకేమో ఒక అవసరం ఉంది. జనసేన అది కేవలం కోస్తా జిల్లాల పార్టీగానే ఉంది ఇప్పుడు. దాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం చేయాలి. రాయలసీమలో బలపడాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమలో వ్యాక్యూమ్ ఉంది ఆ పార్టీకి, ప్రకాశంలో వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్స్ ఫిలప్ చేసుకోగలిగితే కోస్తా జిల్లాలో కొంత ప్రభావం చూపించగలరు వాళ్ళు, అలాగే ఉత్తరాంధ్రలో కొంత ప్రభావం చూపించగలరు, అంతవరకు. సీమాంధ్ర, సీమలో పరిస్థితి ఏమిటి అంటే గందరగోళమే. సీమ మాత్రమే కాదు, సీమను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ అలాగే అటవీ ప్రాంతాల్లోనూ వీళ్ళ ప్రభావాలు ఏం లేవు. అందుకని ఆ ఏరియాలో వైసీపీ నుంచి ఎవరన్నా వచ్చేస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓకే. తీసుకోవడం ద్వారా పార్టీని స్ట్రెంగ్థన్ చేసి, ఈ స్ట్రెంగ్థన్ చేయటం వలన ఏంటంటే వీళ్ళ షేర్ పెంచుకోగలుగుతారు రేపు పొద్దున. కూటమిలో ఉన్నప్పటికీ ఉమ్, చంద్రబాబు దగ్గర షేర్ పెంచుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము ఇక్కడ కూడా బలంగా ఉన్నామని. అంటే వీళ్ళు కూడా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ఆ ఇబ్బందులను పట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యల మీద కదలటం తప్పేం కాదు. అలా కదిలిన నాయకులు చాలామంది ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ తామే ప్రతిపక్షంగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అది చేయటం వల్ల ఏంటంటే పొలిటికల్గా వాళ్ళ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రేపు పొద్దున్న 4 ఓట్లు పడే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి చూపించుకోగలిగితే 4 టికెట్లు అదనంగా తీసుకోగలుగుతాడు. పొలిటికల్ ఏరియాలో తన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే. అందుకని రాయలసీమలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన తరచూ కడప వెళ్ళడానికి కూడా కారణం అదే. కడపలో క్యాంప్ ఆఫీస్ పెడతారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఉమ్, దానికి కూడా కారణం అదే. ఈ క్యాంప్ ఆఫీస్ పెట్టడం ద్వారా అక్కడ కొంత లోకల్ క్యాడర్ని అట్రాక్ట్ చేయాలనేటువంటి ప్రోగ్రామ్ ఉంది ఆయన. ఓకే. సో అందుకని వెళ్ళిపోతున్నారు. దాని పట్ల టీడీపీలో ఇబ్బంది ఏం లేదు, అది మంచిదే అనుకుంటున్నారు, వాళ్ళు ఏడవట్లేదు. ఉమ్, అయితే కొన్ని చోట్ల ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ మీద గతంలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు గబుక్కుని అటువైపు వెళ్ళిపోయి స్నేహితులుగా మారాల్సిన పరిస్థితి. వీళ్ళు వాళ్ళకి నమస్కారం పెట్టాలి, వాళ్ళు వీళ్ళకి నమస్కారం పెట్టాలి, ఒక చోట కూర్చుని మాట్లాడుకోవాలి. ఉమ్మడి కార్యాచరణ అన్నప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మొన్నటిదాకా తిట్టుకున్న వాళ్ళు కలిసి కూర్చోవాలి. ఆ ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా రాజకీయ నాయకుల్లో ఎలా ఉంటుందంటే అవతల పార్టీలో ఉండగా తమ పార్టీని బలంగా తిట్టినవాడు తమ పార్టీలోకి వస్తే అవతల పార్టీని కూడా అంతే బలంగా తిడతాడు. కాబట్టి వాడికి ఆ స్పేస్ ఇస్తారు. ఉమ్,